ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుండగా బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో జంబో బ్యాలెట్ సిద్ధం చేశారు. జూన్ 5న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి పింగళి కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. సుధాద్రి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించి సమాచారం చూసినట్లయితే ప్రస్తుత జనగామ ఎమ్మెల్యేగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో గతంలో గెలిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు ఇందులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4,64,000 పైచూలిక ఓటర్లు ఈ యొక్క ఎన్నికలలో ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ప్రశాంత వాతావరణంలో ఇప్పటికే ఆ పోలింగ్ బూత్ల వద్ద పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వరంగల్లోని సుందరయ్య నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ పోలింగ్ లో అందరూ కూడా ఓటు వేసి తమ ఒక ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏర్పాట్లకు సంబంధించి అయితే ప్రతి పోలింగ్ బూత్ లో సర్వేలెన్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా భారీ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొబైల్ ఫోన్స్ గానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అయితే ఆ పోలింగ్ బూత్ లోకి అనుమతించడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఓటుకు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎండ వేడిమి మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సాయంత్రం వేళల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉదయమే ఎక్కువగా ఓటర్లు వచ్చి తమ ఒక ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇందులో ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కువ శాతము ఓటర్లు ఉంటారు కాబట్టి ఇది మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ సాగుతుంది. పోలింగ్ సంబంధించి బ్యాలెట్ మనం చూస్తున్నాము. బ్యాలెట్ పత్రానికి సంబంధించి ఈసారి 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో అయితే జంబో బ్యాలెట్ పేపర్ ఉంది. అది అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కోసము ప్రాధాన్యత క్రమంలో 52 మంది అభ్యర్థులకు కూడా ఆ ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంత సమయం తీసుకుని ఓటు వినియోగించుకోవడం జరుగుతుంది. ఓటుకు సంబంధించి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎడమ చేతి మొదటి వేలుకు ఇంకు పెట్టారు కాబట్టి ఈసారి మధ్యన వేలుకు ఇంకు పెట్టి ఆ ఓటును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అయితే చూస్తున్నాము. ఇటు ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రతి పోలింగ్ లో కానీ ఇటు లైటింగ్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్ని కల్పించారు. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఎన్నికల పోలింగ్ సరళి సాగుతుంది. ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా కావచ్చు, అటు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికల పోలింగ్ సరళి కొనసాగుతుంది. మనం చూస్తున్నాము ఓటు వినియోగించుకునే అభ్యర్థులకైతే వేసుకునే అవకాశం ఉంటుంది. సుధాద్రి, ఇక్కడ
అయితే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 1,74,000 మంది ఓటర్లు 227 పోలింగ్ కేంద్రాలలోనైతే ఓటింగ్ సజావుగా 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకే ఈ యొక్క పోలింగ్ ఉంటుంది కాబట్టి 4 గంటల లోపు మాత్రమే గేట్ లోపలికి వచ్చిన వారికి ఈ యొక్క పోలింగ్ అవకాశం ఇస్తారు. టైం దాటితే మాత్రము ఇవ్వరు. కానీ ఆ సమయంలో ముందుగా వచ్చిన వారికి మాత్రము ఎంత సమయమైనా ఓటింగ్ సమయానికి వచ్చిన వారికి మాత్రం ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంది. పోలీస్ పహారా మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత మధ్య ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ ఈ జిల్లా నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అక్కడ హన్మకొండ పింగ్లీ కాలేజ్ లో 74వ పోలింగ్ బూత్ లో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మరి కాసేపట్లో బీజేపీ అభ్యర్థి కూడా వరంగల్ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నాడు. సుధాద్రి, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, అటు ములుగు, మహబూబాద్, జనగామతో పాటు సిద్దిపేటలోని చర్యాల రెవెన్యూ డివిజన్ లో పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఓటు వినియోగించుకున్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఓటు వేశారా? అంటే గతం అంటే మిగతా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. పోవడానికి కూడా ఫ్రీ ఉన్నాయి. ఏర్పాట్లు బాగుంది. అది మనం చూస్తున్నాము సుధాద్రి. ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడైతే ప్రస్తుతము క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి ఉదయం సమయంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పోలింగ్ బూత్ లోకి ఓటర్ తో పాటు ఒక ఏదైనా ఐడి కార్డు, ఓటర్ స్లిప్ మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, మొబైల్స్ ఫోన్స్ కానీ లోపలికి అలౌ చేయడం లేదు. ఎందుకంటే యొక్క ఫోన్ ఉపయోగం వల్ల ఎన్నికలకు నియమాన్ని కోడ్ను ఉల్లంఘించినట్టు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, ఫోన్లను అయితే లోపలికి అలౌ చేయడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఆ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుండగా బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో జంబో బ్యాలెట్ సిద్ధం చేశారు. జూన్ 5న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి పింగళి కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థి 2027 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఈ ఎన్నికకు 3 ఉమ్మడి జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో అభ్యర్థికి ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా నిర్వహిస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, సామాగ్రిని ఇప్పటికే ఆయా జిల్లాల్లోని పోలింగ్ అధికారులు సిబ్బందికి అందజేశారు. మొత్తం 807 బ్యాలెట్ బాక్సులను, సుమారు 8 లక్షల బ్యాలెట్ పత్రాలను సిద్ధంగా ఉంచారు. ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. సుధాశ్రీ, మనం చూడొచ్చు ఉదయం 8 గంటల కంటే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఖమ్మం, అదేవిధంగా వరంగల్, నల్గొండ 3 జిల్లాల వ్యాప్తంగా ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కూడా పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చైతే ఉమ్మడి 3 జిల్లాల వ్యాప్తంగా దాదాపు మనం చూసుకున్నట్టయితే 4,61,800 పైచిలకు ఓట్లు ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు ఓటకు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా
173 పోలింగ్ కేంద్రాలను అయితే ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్టయితే 1,23,985 మంది ఆ ఓటర్లు ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మన ఓవరాల్ గా చూసుకున్నట్టే ఖమ్మం జిల్లాకు సంబంధించి అధికారులకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన అధికారులను కూడా నియమించారు. చూడొచ్చు ఖమ్మం జిల్లాలో ఈఓలుగా దాదాపుగా 143 మంది ఉండగా భద్రాద్రి జిల్లాలో 65 మంది ఉన్నారు. అదేవిధంగా ఏపీఓలు 142 మంది ఉండగా ఖమ్మం జిల్లాలో భద్రాద్రి జిల్లాలో 65 మంది ఉన్నారు. అదేవిధంగా అదర్ పోలింగ్ సిబ్బందితో పాటు అంటే ఆఫీసర్లు అందరూ కలిపి కూడా 284 మంది ఖమ్మం జిల్లాలో ఉండగా అదే భద్రాద్రి జిల్లాలో 152 మంది అధికారులను పెట్టారు. అంతేకాకుండా సెక్టార్ ఆఫీసర్లను కూడా దాదాపు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో 15 మంది, భద్రాద్రి జిల్లాలో 10 మందిని పెట్టారు. బ్యాలెట్ బాక్స్లకు చూసుకున్నట్టయితే దాదాపుగా మనం చూసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో 104 బ్యాలెట్ బాక్స్లు పెట్టగా భద్రాద్రి జిల్లాలో 55 బ్యాలెట్ బాక్స్ పెట్టినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే దీంట్లో ఓటర్ల పురుషుల ఓటర్లు మహిళా ఓటర్లు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో దాదాపుగా పురుషుల ఓటర్లు 50,676 మంది ఉన్నారు. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో 22,590 మంది పురుషుల ఓటర్లు ఉన్నారు. అదే మహిళా ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఈ 2 జిల్లాల వ్యాప్తంగా మహిళా ఓటర్లు చూడొచ్చు. ఖమ్మం జిల్లాలోనే 33,119 ఓట్లు మహిళా ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా భద్రాద్రి జిల్లాలో 17,516 ఓట్లు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఇతరుల ఓట్లు 4 ఉన్నాయి. పూర్తిగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. తమ ఓటర్కు వినియోగించుకునే విధంగా పూర్తిగా మనం చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 4 ఓటర్కు వినియోగించిన విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తారు. దీంట్లో ఎవరన్నా వికలాంగులు కానీ ఇతరులు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వీల్ చైర్లతో పాటు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. అధికారులు చెప్పినట్టుగానే అక్కడ మొత్తం కూడా వీల్ చైర్ ఇవన్నీ కూడా ఆ పోలింగ్ స్టేషన్ కాడితే ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ఆ పోలింగ్ సంబంధించిన దాదాపుగా అంటే జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్ అప్పుడు బారులు తీస్తారు. అయితే ఈ ఓట్ల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో కొద్దిగా తక్కువ ఉన్న పరిస్థితి కాబట్టి దాదాపుగా వాళ్ళు 10-11 ఏమన్నా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు అన్ని పనులు చేసుకున్న తర్వాత దాదాపు 10-10:30 వచ్చి వాళ్ళు ఓటు వేసుకుంటానికి ఆ పూర్తి స్థాయిలో అందరూ కూడా సుముఖంగా చూపిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఉదయం పూట ఎవరు కూడా 8 గంటలకు రాని పరిస్థితి మనం చూడొచ్చు. పోలింగ్ బూత్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.